హాయ్ హలో సాయి సౌమ్య కిచెన్కి స్వాగతం అండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మంచి వీడియోతో వచ్చానండి. ఒక మంచి రెసిపీతో వచ్చానండి. రాగి పిండితో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి. రాగి పిండి, రవ్వ అండి, ఉప్మా రవ్వ, పెరుగండి, బియ్యం పిండి, క్యారెట్ అండి, తగినంత ఉప్పు అండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఈ రాగి పిండి 2 స్పూన్ల రవ్వ అండి, పెరుగు కలిపేసుకున్నా, బియ్యం పిండి తగినంత ఉప్పు అందులో వేసేసానండి. వేసుకొని ఇలా కలుపుకున్నానండి. బాగా కలపాలి, 3 మిక్స్ అయ్యే వరకు. రవ్వ, పెరుగు, బియ్యం పిండి, తగినంత ఉప్పు, క్యారెట్ ఇట్లా కలుపుకొని చూసారా ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండలున్నా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1/2 అవర్ టు 40 మినిట్స్ ఇలా పిండి నానితే చాలా రెసిపీగా వస్తాయి దోశలు. ఇదండి కలుపుకున్న రాగి జావ, రాగి పిండి ఇలా దోశ పిండిలాగా తయారు చేశాను. ఇంతకుముందు కలుపుకున్న ఐటమ్స్ చూపించా కదండి. ఒక 1/2 అవర్ తర్వాత ఇలా అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము చూడండి, చాలా బాగుంటుందండి రాగి దోశ. చూడండి, క్యారెట్ తురిమి వేసుకున్నాం. విటమిన్స్ కూడా బాగుంటాయి క్యారెట్తో. ఎక్కువ టైం కూడా పడుతుందండి. పిండి తడుపుకున్నా కానీ 10-15 నిమిషాలు తర్వాత కూడా వేసుకున్నా పర్వాలేదు. ఇన్స్టెంట్ దోశ అన్నట్టు ఇది రాగి దోశ. చిన్న మంట మీద కాల్చుకోవాలండి. హడావుడిగా పెద్ద మంట మీద కాల్స్తే పైన మాడిపోయి లోపల పిండి అలాగనే ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలుగుతారండి. చూసారుగా, గోల్డ్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. ఇది మామూలు దోశ కన్నా ఎక్కువ కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి. సరిగా మా ఇంట్లో మాత్రం ఇష్టంగా తింటారండి ఈ దోశ. హెల్త్ ఈజీ కూడా ఉంటుంది మెథడ్. లైట్గా డ్రాప్స్గా ఆయిల్ వేసుకోవాలి. ఈ రాగి దోశ వల్ల ఎన్నో లాభాలు కూడా ఉన్నాయండి హెల్త్ పరంగా. బాడీలో వాటర్ లెవెల్స్ ఉన్నా కానీ వాటర్ లెవెల్స్ తగ్గుతాయండి. రాగి జావా ప్లస్ రాగితో ఎన్నో రకాలు తయారు చేసుకోవచ్చు మనం. దోశ, రాగి సంకటి, క్యారెట్,
ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. చిన్న మంట మీద కాల్చుకోవాలి, మాడకుండా. మాడిపోతే చేదులాగా టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి, చూసారు కదా. క్రిస్పీగా రాగి దోశ రెడీ. ఆవకాయ పచ్చడితో. సూపర్ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.